చేసినటువంటి అప్పు తీర్చలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈ అప్పు తీర్చాలంటే, అప్పు తీరిపోవాలంటే మనకి 2 మార్గాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఒకటి మనం చేసేటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. లేదంటే మనకొచ్చే ఇన్‌కమ్‌నన్నా పెంచుకోవాలి. ఈ రెండిట్లో మొదటిది మనం చేసేటువంటి ఖర్చును గనక కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు మనం తీర్చాల్సినటువంటి అప్పు తీర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఈ కాలంలో చూస్తే వింటర్‌లో కూడా ఏసీ రన్నింగ్ ఉండాలి. ఇంట్లో ఉండేటువంటి టీవీ పాడైపోతే 55 ఇంచెస్ కావాలి టీవీ. సో, వారానికి ఒకసారి సినిమాకెళ్ళాలి. లేకపోతే ప్రతి పండగకి కొత్త బట్టలు కొనాలి. అప్పుడప్పుడు రెస్టారెంట్‌కెళ్ళి తినాలి. మనకున్నటువంటి హుందాతనాన్ని, హోదాని బయట వాళ్ళకి చూపించాలి. మన రేంజ్, మన స్టేటస్ అని చెప్పేసి అనవసరమైనటువంటి ఖర్చులు చేసేవాళ్ళు చాలామంది లేకపోలేదు. సో, ఇలాంటి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించి కొంతకాలమైనా సరే మనం అనుకున్నటువంటి ప్లానింగ్‌కి స్టిక్ అయి ఉండి చక్కగా ప్లాన్ చేసుకుంటే చేసినటువంటి అప్పులు ఈజీగా తీర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి.